డయోడ్ గురించి చెప్పండి బ్రో. డయోడ్ నా గురించి చెప్పట్లేదని ఫీల్ అవుతుంది. అది ఫీల్ అవుతుందా, నువ్వు ఫీల్ అవుతున్నావు బ్రో? సరదాగా అన్నారా గానీ డయోడ్ గురించి మరీ అంత ఇన్డెప్త్ గా వెళ్ళకుండా అసలు డయోడ్ పర్పస్ ఏంటో, అసలు మనం డయోడ్ ని సర్క్యూట్ లో ఎందుకు యూస్ చేస్తామో తెలుసుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ కి మీ మొబైల్ చార్జర్ ని తీసుకోండి. ఎప్పుడైనా ఆలోచించారా? చార్జర్ నుంచి ఫోన్ కి ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ ఫోన్ బ్యాటరీ ఫుల్ అయినప్పుడు మళ్ళీ ఫోన్ నుంచి చార్జర్ కి ఎందుకు ఛార్జింగ్ ఎక్కట్లేదు? ఆలోచించాల్సిన విషయమే కదా. ఓన్లీ వన్ వే లోనే ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే, ఎందుకంటే మనం చార్జర్ లో డయోడ్స్ అనేవి యూస్ చేస్తాం కాబట్టి. ఆ డయోడ్స్ ఎలా యూస్ చేస్తాం? ఒక బ్రిడ్జ్ కింద ఫార్మ్ చేసుకుని కాంబినేషన్ ఆఫ్ 4 డయోడ్స్ తో చార్జర్లు అయితే అలా యూస్ చేస్తాం. ఇప్పుడు చిన్న చిన్న సర్క్యూట్లకు వచ్చేసి మనం సింగిల్ డయోడ్ ని యూస్ చేస్తాం. అసలు ఈ డయోడ్ ఏం చేస్తుంది అంటే సర్క్యూట్ లో ఓన్లీ వన్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ నే అలో చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as ఫార్వర్డ్ బయాస్. అంటే ఏం లేదు భయ, డయోడ్ కి 2 టెర్మినల్స్ ఉన్నాయి, యానోడ్ క్యాథోడ్. యానోడ్ వచ్చేసి పాజిటివ్ కలిపినప్పుడు, క్యాథోడ్ వచ్చేసినప్పుడు నెగిటివ్ కలిపినప్పుడు అప్పుడు సర్క్యూట్ అనేది క్లోజ్ అయ్యి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. డయోడ్ మళ్ళీ రివర్స్ పెట్టి కనెక్ట్ చేస్తే సర్క్యూట్ అనేది ఓపెన్ స్విచ్ అయ్యి కరెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ as రివర్స్ బయాస్ అనమాట. ఫార్వర్డ్ బయాస్ లో కరెంట్ పాస్ అవుతుంది, రివర్స్ బయాస్ లో కరెంట్ పాస్ అవుతుంది. A diode is an electronic component that allows electric current to flow in only one direction and blocks it in the opposite direction. ఇంకా డయోడ్ కి VA క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. అంటే ఏం లేదు, ఫార్వర్డ్ బయాస్ లో గ్రాఫ్ ఎలా ఉంటది, రివర్స్ బయాస్ లో గ్రాఫ్ ఎలా ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన సర్క్యూట్ లో డయోడ్ అనేది స్విచ్ లో వర్క్ అవుతుంది. ఇంకా ఈ డయోడ్ ని చాలా అప్లికేషన్స్ లో యూస్ చేస్తాము. AC to DC పవర్ కన్వర్ట్ చేయడానికి కూడా యూస్ చేస్తాము. చెప్పాను కదా 4 డయోడ్స్ ఆఫ్ కాంబినేషన్ బ్రిడ్జ్. చెప్పుకుంటా పోతే డయోడ్ గురించి చాలానే ఉంది. మనకు కొంచెం బేసిక్స్ తెలిస్తే సరిపోద్దులే. మరి ఏం తెలియని వాళ్ళగా ఎలా ఉంటాం చెప్పండి. ఎవరికైనా ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ఫాలో కొట్టండి. మళ్ళీ వీడియోస్ మిస్ అవుతారు. మనం జిమ్ కంటెంట్ కూడా ఇస్తాం అనమాట. ఫస్ట్ ప్రొఫైల్ చెక్ చేసి అప్పుడు ఫాలో కొట్టండి, సరేనా?